18 జూన్ 2024 అస్సాం రాష్ట్రంలోని సిల్చర్ అనే విలేజ్ లో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. అది ఏంటి అంటే ఇక్కడ ఒక తల్లి తన 20 months బేబీకి స్మోక్ ఇంకా డ్రింక్ చేయమని చెప్పేసి ఫోర్స్ చేసింది. ఈ విషయం చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? నాకైతే చాలా కోపం వచ్చింది అండ్ చాలా బాధ కూడా వేసింది. కోపం ఎందుకు వచ్చింది అంటే ఒక తల్లి తన బిడ్డని 2 years కూడా లేని బిడ్డకి స్మోక్ చేయమని చెప్పేసి ఎలా చేస్తుంది అండ్ బాధ ఎందుకు వేసింది అంటే అసలు ఈ స్మోకింగ్ అనేది జెంట్స్ లోనే కాకుండా లేడీస్ లోకి ఎప్పుడు వెళ్ళింది, స్మోకింగ్ అనేది మన దేశానికి ఎలా వచ్చింది, ఈ సిగరెట్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, పిన్ టు పిన్ ఈ విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు తెలుసా మన దేశంలోని ఇండియన్ ఉమెన్ వరల్డ్ మొత్తంలోని 2nd largest స్మోకర్స్ గా ఉన్నారని? మీకు జనరల్ గా అమెరికా లేదా యూరోపియన్ కంట్రీస్ లో ఉండే ఉమెన్ చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళు మోడర్న్ గా ఉంటారు అండ్ వాళ్ళు మోడర్న్ కల్చర్ ని పాటిస్తారు, అందుకే వాళ్ళు డ్రింక్ అండ్ స్మోక్ చేస్తారని అందరికీ తెలుసు. కానీ మన ఇండియన్ ఉమెన్ వాళ్ళకంటే ఒక మెట్టు పైనే ఉన్నారు. Do you smoke? Yes. 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 నిజం చెప్పాలంటే ఇండియాలో లిటరల్ గా ఒక స్మోకింగ్ పాండమిక్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మన దేశంలోని ఆడవాళ్ళు స్మోకింగ్ విషయంలో మన దేశంలోని మగవాళ్ళని ఎప్పుడో దాటేశారు. ఒక సర్వే ప్రకారం తేలింది ఏంటి అంటే మన దేశంలోని యంగ్ గర్ల్స్ లో స్మోకింగ్ చేయడం అనేది చాలా ర్యాపిడ్ గా పెరిగింది. అది కూడా 6.2% పెరిగింది. కానీ అదే మగవాళ్ళ విషయంలో చూస్తే 2.3% మాత్రమే పెరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఉమెన్స్ లో స్మోకింగ్ అనేది చాలా వేగంగా పెరిగిపోయింది. మీకు తెలుసా ఆన్ అండ్ యావరేజ్ గా గర్ల్స్ పర్ డే కి 8 cigarettes స్మోక్ చేస్తారు అండ్ అదే మగవాళ్ళని చూసుకుంటే కొంచెం తక్కువ, అంటే 6 cigarettes మాత్రమే స్మోక్ చేస్తారు. దీనికంటే షాకింగ్ విషయం ఏంటి అంటే క్రిమినల్ కేసెస్. ఈ స్మోక్ చేసే అమ్మాయిల మీద చాలా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళని స్మోక్ చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి చేసినవి. అక్టోబర్ 2022 ఆంధ్రప్రదేశ్ లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒక విషయాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసింది. అండ్ ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే విజయవాడలోని స్కూల్ అమ్మాయిలు కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ తో కలిసి సిగరెట్ తాగడం, అదే విధంగా కొన్ని హార్డ్ డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యారని చెప్పడానికి. డిస్ట్రిక్ట్ లోని ప్రతి బ్రిడ్జ్ కింద అండ్ రైల్వే లైన్స్ పక్కన అదే విధంగా ఖాళీ ప్రదేశాల్లో ఈ స్కూల్ కి వెళ్ళే 10 to 15 years అమ్మాయిలు స్మోక్ చేస్తూ కనిపిస్తారని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో మెన్షన్ చేస్తుంది. ఈ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు అండ్ ప్రతి ఒక్కరికి తెలుసు. అదేంటి అంటే స్మోకింగ్ కిల్స్. కానీ మీకు ఈ విషయం తెలుసా? సిగరెట్స్ తాగడం వల్ల అబ్బాయిల కంటే అమ్మాయిలు తొందరగా చనిపోతారని జాన్ హాప్కిన్స్ అనే యూనివర్సిటీ ఒక రీసెర్చ్ చేసింది. ఆ రీసెర్చ్ లో తెలిసింది ఏంటి అంటే సిగరెట్స్ అనేవి అబ్బాయిల కంటే అమ్మాయిలకి 25% ఎక్కువ హార్మ్ చేస్తుంది. అండ్ ఈ సిగరెట్స్ వల్ల ఆడవాళ్ళకి ఎప్పుడు లేని అండ్ రాని సైడ్ ఎఫెక్ట్స్ అండ్ హెల్త్ ఇష్యూస్, డిసీజెస్ కూడా వస్తాయి. ఎస్పెషల్లీ ఉమెన్ స్పెసిఫిక్ డిసీజెస్ వస్తాయి. మనం ముందు ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుని సిగరెట్స్ అనేవి అబ్బాయిల కంటే అమ్మాయిల మీద ఎందుకు ఎక్కువ ప్రభావం చూపుతుంది అండ్ ఎందుకు మన ఇండియన్ ఉమెన్ అబ్బాయిల కంటే ఎక్కువ సిగరెట్ తాగుతున్నారు, దాని వెనుక రీజన్ ఏంటి అండ్ వాటికంటే ముందు మీకు ఇది తెలుసా ఆడవాళ్ళలోకి సిగరెట్ స్మోకింగ్ అనేది ఎలా వచ్చింది? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా షాకింగ్ విషయాలు తెలుస్తాయి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనం ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే ఎర్లీ 1800s లోకి వెళ్ళాలి. ఎందుకంటే అదే టైంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయ్యింది. దానిలో భాగంగా ఆ టైంలోనే ఫస్ట్ సిగరెట్ మేకింగ్ మిషన్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అదేం చేస్తుందంటే పర్ మినిట్ కి 200 cigarettes ని అది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ ఒక్క ఇన్వెన్షన్ అనేది సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రపంచంలోనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ ఇన్వెన్షన్ వల్ల సిగరెట్ మేకింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ అయిపోయింది అండ్ ఆ కంపెనీస్ యొక్క ప్రాఫిట్ అనేది చాలా పెరిగింది అండ్ ఆ కంపెనీస్ యొక్క సిగరెట్ సేల్స్ అనేవి చాలా ర్యాపిడ్ గా గ్రోత్ అయ్యాయి అండ్ ప్రతి ఒక్క మగవారి చేతిలో ఈ సిగరెట్స్ అనేది కనిపించడం స్టార్ట్ అయ్యింది. కానీ ఇక్కడ ఒక విషయం, అప్పటికి ఆడవాళ్ళలో ఇంకా సిగరెట్ స్మోకింగ్ అనేది ఇంకా రాలేదు. అంటిల్ 1929 అమెరికాలోని ఒక సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన అమెరికా టొబాకో కంపెనీ ఈ ఏటీసీ ఓనర్ అయిన జార్జ్ హిల్ కి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా గురించి మాట్లాడే ముందు ఒకసారి ఈ ఫోటో చూసి నాకు చెప్పండి, ఈ ఫోటోలో ఎక్కువ ఏజ్డ్ గా ఎవరు కనిపిస్తున్నారు? లెఫ్ట్ సైడ్ ఉన్న పర్సన్ అట్లీస్ట్ 3 to 4 years పెద్ద వ్యక్తిలా కనిపిస్తున్నారు కదా. బట్ యాక్చువల్గా వాళ్ళిద్దరు ట్విన్స్. లెఫ్ట్ సైడ్ ఉన్న లేడీ ఎందుకు ఎక్కువ ఏజ్డ్గా కనిపిస్తుంది అంటే పాస్ట్ 17 years నుంచి ఆమె స్మోక్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇలాంటి ట్విన్ రీసెర్చెస్ చాలా జరిగాయి. వాటిలో తేలింది ఏంటి అంటే మనం యంగ్ గా ఉండడానికి మన బాడీలోని స్కిన్ లో ఒక కొలాజన్ టిష్యూ అనేది ఉంటుంది. సిగరెట్స్ తాగడం వల్ల ఎప్పుడైతే నికోటిన్ వచ్చి కొలాజన్ టిష్యూని అటాక్ చేస్తుందో అప్పుడు మన బాడీ పైన రింకిల్స్, డార్క్ స్పాట్స్, డల్ అండ్ ఇంకా సాగింగ్ స్కిన్ అనేది వస్తాయి. స్మోక్ చేయడం వల్ల అమ్మాయిలు వాళ్ళ ఏజ్ కి సంబంధం లేకుండా చాలా ఏజ్డ్ గా కనిపిస్తారు. ఈ కొలాజన్ టిష్యూ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్. నేను ముందు చెప్పినట్టుగా ఏటీసీ కంపెనీ ఓనర్ అయిన జార్జ్ హిల్స్ కి ఒక రెవల్యూషనరీ ఐడియా వచ్చింది. వెంటనే తన పిఆర్ మేనేజర్ అయిన జార్జ్ బెర్నెస్ ని పిలిపించి
ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కంపెనీ. అది ఎలా ఉండాలి అంటే ఉమెన్స్ అందరూ ఓపెన్ గా సిగరెట్ స్మోక్ చేసే విధంగా ఉండాలి. బెర్నెస్ ఈ విషయం గురించి ఆలోచించి ఒక సైకియాట్రిస్ట్ ని కలిసి ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలో అతన్ని అడిగాడు. ఆ సైకియాట్రిస్ట్ ఏం చెప్పాడు అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆడవాళ్ళలో ఈక్వాలిటీ అనే ట్రెండ్ నడుస్తుంది. సో దాన్ని మనం కంప్లీట్ గా అడ్వాంటేజ్ గా యూస్ చేసుకోవాలి అని చెప్పారు. బేసికల్ గా అదే టైంలో ఫెమినిజం అనేది చాలా పీక్ లో ఉంది. ఆ సైకియాట్రిస్ట్ బెర్నెస్ లో మీరు టార్చర్స్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పేసి ఈ సిగరెట్స్ ని ప్రమోట్ చేస్తే ఒక్కసారిగా సిగరెట్ కన్సంప్షన్ అనేది ఆడవాళ్ళు విపరీతంగా పెరుగుతుందని చెప్పి చెప్పారు. అండ్ గెస్ వాట్, ఈ ఐడియా అనేది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇదే ఐడియాతో ఇన్స్పైర్ అయ్యి బెర్నెస్ తన పర్సనల్ సెక్రటరీ అయిన బెర్తా హంట్ తో ఒక ప్లాన్ రెడీ చేశాడు. అదేంటి అంటే ఆ టైం 1929 లో న్యూయార్క్ లో ఫేమస్ ఈస్టర్ పరేడ్ అనేది జరిగేది. అయితే తన సెక్రటరీని ఉమెన్స్ రైట్ యాక్టివిస్ట్ గా అయ్యి టార్చర్స్ ఆఫ్ ఫ్రీడమ్ పేరుతో ఒక ర్యాలీ నిర్వహించాలి అని చెప్పాడు. అండ్ ఆ ర్యాలీలో చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళ లాగా సిగరెట్ స్మోక్ చేస్తూ జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి ప్రొటెస్ట్ చేయాలి అని కూడా చెప్పాడు. ఎవరు ఊహించని విధంగా ఈ ఈవెంట్ కి చాలా పెద్ద మద్దతు వచ్చింది. అండ్ ప్రపంచంలోని మీడియా అంతా ఈ విషయాన్ని టెలికాస్ట్ చేసేసింది. ఈ పాయింట్ నుంచి ప్రపంచంలోని లేడీస్ అందరూ స్మోక్ చేయడం అనేది జెండర్ ఆఫ్ ఈక్వాలిటీకి ఒక సింబల్ గా మారిపోయింది. సో బేసికల్ గా ఏటీసీ కంపెనీ టీఆర్ మేనేజర్ ఒక స్ట్రాటజీ అనేది ఆడవాళ్ళలో స్మోకింగ్ అనేది పేట్రియార్కీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ కి ఒక సింబల్ గా మార్చేసింది. ఇప్పటి నుంచి స్మోకింగ్ అనేది అందరూ లైట్ గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ విన్న తర్వాత మిగతా కంపెనీస్ ఊరుకుంటాయా? ఊరుకో. ఎందుకంటే 50% ఆఫ్ ద సిగరెట్ స్మోకింగ్ మార్కెట్ అనేది అసలు వదులుకోవాలని చెప్పేసి ఏది అనుకోదు. వెంటనే అన్ని కంపెనీస్ ఈ సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి జంప్ చేశాయి. అన్ని కంపెనీస్ డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీని స్టార్ట్ చేశాయి. అండ్ దీంతో పాటు కొన్ని కంపెనీస్ సిగరెట్స్ ని బాడీ స్లిమ్మింగ్ మెడికేషన్ గా కూడా ప్రమోట్ చేశాయి. లక్కీ స్ట్రైక్ అనే కంపెనీ రన్ ఫర్ లక్కీ ఇన్స్టెడ్ ఆఫ్ స్వీట్ అని చెప్పి క్యాంపెయిన్ రన్ చేసి ఏమని క్లెయిమ్ చేసుకుంది అంటే ఎప్పుడైతే ఆడవాళ్ళు స్వీట్స్ మానేసి ఈ కంపెనీ బ్రాండ్ యొక్క సిగరెట్స్ తాగడం స్టార్ట్ చేస్తే వాళ్ళ వేస్ట్ పైన ఉండే లైన్స్ అనేవి పోతాయి. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ తర్వాత ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేవి 200% పెరిగాయి. దీనిలో ఉంటే వేరే కంపెనీ అయినా బిట్స్ అండ్ సిగరెట్ కంపెనీ ఇదైతే మొత్తం లిమిట్స్ నే దాటేసింది. వీళ్ళు స్మోకింగ్ ఫర్ 2 అని క్యాంపెయిన్ రన్ చేసి ప్రెగ్నెన్సీ టైంలో ఒకవేళ ఆడవాళ్ళు వీళ్ళ బ్రాండ్ యొక్క సిగరెట్స్ ని కన్సూమ్ చేస్తే వాళ్ళకి డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ రావు అండ్ వాళ్ళకి పుట్టపోయే బేబీ హెల్దీ వెయిట్ తో పుడుతుందని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ అక్కడి ప్రజలు నమ్మారు కూడా. ఎందుకంటే కొత్తగా పేరెంట్స్ అయ్యే వాళ్ళు చాలా సాఫ్ట్ టార్గెట్ గా ఉంటారు. మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పాలి అంటే క్యామెల్ సిగరెట్స్ అండ్ ఫిలిప్ మోరిస్ ఈ 2 కంపెనీస్ ఏకంగా ఫేక్ మెడికల్ రీసెర్చెస్ ని పబ్లిష్ చేసేసాయి. ఫిలిప్ మోరిస్ కంపెనీ అయితే డాక్టర్స్ కి వాళ్ళ బ్రాండ్ సిగరెట్ స్పాన్సర్ చేసి వాళ్ళతో ఏమని పబ్లిష్ చేయించుకుంది అంటే వాళ్ళ బ్రాండ్ యొక్క సిగరెట్ తాగితే స్మోకింగ్ వల్ల వచ్చే గొంతులో ఉండే ఇరిటేషన్ అనేది పోతుంది అని చెప్పేసి ఫేక్ మెడికల్ రీసెర్చ్ అనేది పబ్లిష్ చేశారు. క్యామెల్ సిగరెట్ కంపెనీ అయితే ఏకంగా స్మార్ట్ గేమ్ ఆడేసింది. అదేంటి అంటే డాక్టర్స్ కి క్యామెల్ సిగరెట్స్ బ్రాండ్ యొక్క సిగరెట్ స్పాన్సర్ చేసి డాక్టర్స్ పైన సర్వే చేసి ఏమని క్వశ్చన్ చేసింది అంటే మీరు ఏ సిగరెట్స్ వాడతారు అంటే డాక్టర్స్ ఆబ్వియస్ గా క్యామెల్ సిగరెట్స్ అని చెప్పారు. దెన్ వెంటనే ఈ క్యామెల్ సిగరెట్స్ అనే కంపెనీ మా సిగరెట్స్ డాక్టర్స్ కూడా వాడుతున్నారు, సో ఇది డాక్టర్స్ అప్రూవ్డ్ అని చెప్పేసి పబ్లిక్ లోకి పబ్లిష్ చేసేసి 1950s వరకు అన్ని కంపెనీస్ వాళ్ళ బ్రాండ్ ని హెల్దీ మెడిసిన్ లాగానే ప్రమోట్ చేశారు. దీంట్లో మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్ ఏం తక్కువ కాదండి. మన వాళ్ళు ఏకంగా ఈ సిగరెట్ స్మోకింగ్ ని దేశభక్తుడే కలిపేశారు. యాక్చువల్ గా మన ఇండియాలో స్మోకింగ్ అనేది కొలోనియల్ టైంలోనే ఎంట్రీ ఇచ్చింది. కానీ 1911 లో మహాత్మా గాంధీ స్వదేశీ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. అప్పుడు వజీర్ సిగరెట్ కంపెనీ లాంటివి కొన్ని కంపెనీస్ స్మోక్ చేసి ఇండియన్ ఇండస్ట్రీని సపోర్ట్ చేయండి అండ్ మేక్ ఇన్ ఇండియాని సపోర్ట్ చేయండి అని చెప్పేసి పోస్టర్స్ రిలీజ్ చేశారు. అప్పుడు సిగరెట్ స్మోక్ చేస్తేనే నిజమైన దేశభక్తి అని చెప్పేసి అందరికి రాంగ్ గా పోర్ట్రేట్ అయిపోయింది. కానీ ఇండియన్ మూవ్మెంట్ ని సేమ్ టు సేమ్ 1930s లోని బర్నెస్ టార్చర్స్ ఆఫ్ ఫ్రీడమ్ లాగానే టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. స్పెషల్లీ 1930s లో బాంబే స్పెషల్ సిగరెట్ కంపెనీ స్ట్రాటజికల్ గా ఒక క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఒక శారీ కట్టుకున్న రిచ్ లేడీ చాలా క్యాజువల్ గా స్మోక్ చేస్తూ ఉండడాన్ని ఆ క్యాలెండర్ లో రిలీజ్ చేసింది. అదే టైంలో మాస్పెరో కంపెనీ కూడా సేమ్ స్ట్రాటజీని యూజ్ చేసింది. ఇట్లా ఈ కంపెనీస్ ఈ క్యాలెండర్స్ ని వెల్దీ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండే ప్లేసెస్ లో పబ్లిష్ చేసేసింది. దీని కారణంగా ఆ టైంలో రిచ్ ఉమెన్ సిగరెట్ తాగడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు టైర్ 1 లో ఉండే ఆడవాళ్ళు ఏది చేసినా టైర్ 2 రూరల్ ఏరియాస్ లో చాలా ట్రెండ్ అయిపోతుంది. సేమ్ టు సేమ్ ఆ టైంలో కూడా అలానే జరిగింది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు, విలేజ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఓల్డ్ ఉమెన్ బీడీ తాగుతూ ఉంటారు. అండ్ నార్త్ లేదా హర్యానా సైడ్ వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఉండే ఓల్డ్ ఉమెన్ కుక్క తాగుతూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వడం. మన ఇండియాలో సిగరెట్ తాగడం అనేది ఒక సాంప్రదాయం లాగా మారిపోయింది అని చెప్పి WHO కి సంబంధించిన ఒక ఆర్టికల్ చెప్తుంది. ఎందుకంటే మన ఇండియాలో ఓల్డ్ ఉమెన్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కి ఏదైనా అనారోగ్యం వచ్చింది అంటే సిగరెట్స్ తాగమని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కి క్రేవింగ్స్ లేదా ఎవరైనా యంగ్ గర్ల్స్ కి కడుపు నొప్పి లేదా పంట నొప్పి వచ్చినప్పుడు ఈ సిగరెట్స్ తాగమని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఈ సిగరెట్స్ తాగడం వల్ల ఆ నొప్పి అనేది పోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పేవారు. ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ వల్ల విలేజెస్ లోని ఆడవాళ్ళ మధ్య బీడీ సిగరెట్ తాగడం అనేది జనరేషనల్ గా పాస్ అవుతూ వచ్చింది. దీని వల్లే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఓపెన్ మీడియా ముందు సిగరెట్ తాగడం ఒక కీర్తి ప్రతిష్ట లాగా ప్రమోట్ చేశారు. సిగరెట్ స్మోక్ చేస్తేనే హై క్లాస్ గా గుర్తించబడతారని చెప్పేసి ఇండియన్ పొలిటీషియన్స్, మూవీ యాక్ట్రెసెస్, సిగరెట్ యాడ్స్ వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం అని ప్రజల్లోకి వెళ్ళింది. కొలోనల్ ఎరా తర్వాత 21st సెంచరీ వరకు ఈ సిరీస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది
ఎంత ఇంపాక్ట్ చూపించిందో మీకు తెలుసా? 2009 లో WHO రిపోర్ట్ ప్రకారం ఆ టైంకి రిపోర్ట్ రిలీజ్ చేసే టైంకి మన ఇండియాలోని ఉమెన్ సిగరెట్ స్మోకింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. మన దేశంలో ప్రతి 10 మందిలో ఒకరు స్మోక్ చేసేవారు. రిపోర్ట్ ప్రకారం కాలేజ్ గర్ల్స్, కాల్ సెంటర్స్, ఐటీ ఇండస్ట్రీస్, మీడియా అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీస్ లో ఉండే ఉమెన్ టాప్ స్మోకర్స్ అయిపోయారు. ఇంట్రెస్టింగ్, ఒక సర్వేలో తేలింది ఏంటి అంటే వర్కింగ్ ఉమెన్స్ స్మోక్ చేయడానికి ఒక వింత ఆన్సర్ ని రీజన్ గా చెప్పారు. అదేంటి అంటే వెయిట్ లాస్. కొన్ని సైంటిఫిక్ రీసెర్చెస్ ఏం చెప్తాయి అంటే స్మోకింగ్ చేయడం వల్ల నికోటిన్, గ్రెలిన్ అనే ఆకలి పుట్టించే హార్మోన్ ప్రొడక్షన్ ని తగ్గించేస్తుంది. దాని ద్వారా ఆకలి అవ్వడం అనేది తగ్గిపోతుంది. మేబీ ఇదే రీజన్ అవ్వచ్చు చైన్ స్మోకర్స్ అనే వాళ్ళు చాలా సన్నగా ఉండిపోతారు. కానీ మీరు చెప్పండి, సన్నగా అవ్వడానికి స్మోకింగ్ చేయడం అనేది ఎంత స్టూపిడ్ ఐడియా? కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇలా చాలా మంది ఆడవాళ్ళు సైజ్ 0 అవుదామని చెప్పేసి లైఫ్ నే 0 చేసుకుంటున్నారు. వాళ్ళు చాలా మంది అమ్మాయిలు అండ్ అబ్బాయిలకి స్మోకింగ్ చేస్తే కేవలం క్యాన్సర్ వస్తుందనే తెలుసు. ఎందుకంటే స్మోకింగ్ చేయడం ద్వారా కేవలం క్యాన్సర్ ఒకటే కాదు, దాంతో పాటు చాలా రకాలైన డిసీజెస్, సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఉమెన్ స్పెసిఫిక్ డిసీజెస్ కూడా వస్తాయని చాలా మందికి తెలియదు. మొదటిగా ఇది అర్థం చేసుకోండి. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వీళ్ళు చేసిన రీసెర్చ్ లో తెలిసింది ఏంటి అంటే సిగరెట్ స్మోక్ చేయడం వల్ల 17 minutes ఆఫ్ లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుంది. ఉమెన్ విషయంలోకి వచ్చేస్తే 22 minutes ఆఫ్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. వేరే జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం సిగరెట్ అనేది మెన్ కంటే ఉమెన్ కి 25% ఎక్కువ హార్మ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఈ ప్రమాదం అనేది 2% పెరుగుతూ పోతుంది. బేసికల్ గా అన్ని సర్వేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్మోకింగ్ చేయడం వల్ల మెన్ తో కంపేర్ చేస్తే ఉమెన్ కి చాలా ప్రమాదం. సింపుల్ గా చెప్పాలి అంటే మెన్ తో కంపేర్ చేస్తే ఉమెన్ బాడీ నికోటిన్ ని తొందరగా డైజెస్ట్ చేసుకుంటుంది. అండ్ నేను మీతో ముందుగా చెప్పినట్టు ఇంతే కాకుండా ఉమెన్ స్పెసిఫిక్ డిసీజెస్ కూడా వస్తాయి. ఎందుకంటే నికోటిన్ అనేది ఉమెన్ బాడీ హార్మోన్స్ ని స్పెసిఫిక్ గా డ్యామేజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ యాంటీ ములేరియన్ హార్మోన్. ఈ AMH అనేది ఎగ్ రిజల్ట్స్ లేదా ఓవరీ రిజల్ట్స్ కి చాలా ఇంపార్టెంట్. దీన్ని నికోటిన్ డ్యామేజ్ చేస్తుంది. దీని వల్ల ఉమెన్స్ లో ఎక్స్ క్రోమోజోమ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. దాని రిజల్ట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. NCBI పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం స్మోకింగ్ అనేది ఉమెన్ ఓవరియన్ రిజల్ట్స్ ని 20% డ్యామేజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిస్క్యారేజెస్. యూకే కి సంబంధించిన ఒక రీసెర్చ్ ప్రకారం స్మోకింగ్ చేయడం వల్ల మిస్క్యారేజెస్ ప్రమాదం అనేది 24 to 32% అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో స్మోకింగ్ చేస్తే ప్రతి ఒక్క సిగరెట్ తో పాటు మిస్క్యారేజ్ అయ్యే ప్రమాదం 1% పెరుగుతూ పోతుంది. ఇదే కాకుండా ఏజింగ్. ముందు మనం ట్విన్స్ సర్వేస్ లో ఏజింగ్ గురించి చూసాం. నెక్స్ట్ వచ్చేసి తెలియని డిసీజ్, అదే ఆస్టియోపోరోసిస్. బోన్ వీక్ అవ్వడం, ఈజీగా ఫ్రాక్చర్ అవ్వడం. అదే విధంగా ఇలాంటి కండిషన్స్ లో ఉమెన్ కి 45 years ఏజ్ తర్వాత స్పైన్ కూడా ఫ్రాక్చర్ అయిపోతుంది. స్మోకింగ్ అనేది ఆస్టియోపోరోసిస్ ని చాలా తీవ్రతరం చేస్తుంది అండ్ చాలా ప్రమాదకరంగా మారుస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్ 40,000 ఉమెన్ ని స్టడీ చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి అంటే స్మోక్ చేయని ఉమెన్ తో కంపేర్ చేసి స్మోక్ చేసే ఉమెన్ కి ఆస్టియోపోరోసిస్ వచ్చే రిస్క్ అనేది 13% ఎక్కువ ఉంది. ఇదే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్. స్మోకింగ్ చేయడం వల్ల ఉమెన్ లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది 10% ఇంక్రీజ్ చేస్తుంది. కానీ ఒక చిన్న రిలీఫ్ ఉంది. ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక స్మోకర్ స్మోకింగ్ ని వదిలేస్తాడో నెక్స్ట్ 20 minutes లో అతని హార్ట్ బీట్ అనేది నార్మల్ అయిపోతుంది. 24 hours, ఒక రోజు తర్వాత హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. కొన్ని నెలల్లోనే లంగ్స్ లోని చిన్నగా ఉండే సీలియా, అది హెయిర్ లాంటి ఆర్గాన్, హెయిర్ ని ఫిల్టర్ చేసి లంగ్స్ లోకి పంపిస్తుంది. అది నార్మల్ గా రీస్టోర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మెల్లిమెల్లిగా వేరే డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతుంది. అండ్ 1 year తర్వాత స్మోకర్స్ తో కంపేర్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది 50% తగ్గిపోతుంది. 10 years స్మోక్ ఫ్రీగా ఉన్న తర్వాత ఒక ఎక్స్ స్మోకర్ కి లంగ్ క్యాన్సర్ తో చనిపోయే ఛాన్స్ అనేది మీకు, నాకు, ఒక నాన్ స్మోకర్ కి ఏ విధంగా ఉంటుందో అంతే ఛాన్స్ ఉంటుంది. దీని ద్వారా నేను ఏం చెప్తున్నానంటే ఇప్పటికీ టైం అనేది మించిపోలేదు. ఇట్స్ నెవర్ టూ లేట్. స్మోకింగ్ ని వదిలేసి మీ లైఫ్ ని మళ్ళీ నార్మల్ గా లీడ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో చూస్తున్న వారు స్మోకర్ అవ్వచ్చు, లేదా మీ ఇంట్లో వాళ్ళు స్మోకర్స్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ స్మోకర్స్ ఉండొచ్చు, లేదా మీ కొలీగ్ లో స్మోకర్స్ ఉండొచ్చు. ఐ జస్ట్ హోప్ ఈ వీడియో ద్వారా స్మోక్ అడిక్షన్ నుంచి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్పాను, స్మోక్ చేయడం ద్వారానే కాదు, స్మోక్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తారు కదా, ఆ రిలీజ్ అయిన గ్యాస్ నుంచి కూడా, ఆ రిలీజ్ అయిన ఎయిర్ నుంచి కూడా చాలా అంటే చాలా ప్రమాదం. ఎందుకు అంటే మనం లంగ్స్ లోకి ఆక్సిజన్ తీసుకొని బయటికి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం. అయితే ఎవరైతే స్మోక్ చేసి ఆ ఎయిర్ ని బయటికి రిలీజ్ చేస్తారో అది అన్ఫిల్టర్డ్ గా కార్బన్ డైఆక్సైడ్ తో పాటు స్మోక్ లో ఉండే నికోటిన్ అనేది కలవడం ద్వారా అది పాయిజన్ గా మారుతుంది. లంగ్ ఇన్ఫెక్షన్ అండ్ లంగ్స్ వీక్ గా ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్రమాదం. అండ్ లంగ్ వీక్ గా ఉన్న వాళ్ళకి కాకుండా నార్మల్ గా ఉండే వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం. సో స్మోక్ చేసే వారిని వార్న్ చేయండి, చెప్పండి, మార్చండి, లేదా ఏదైనా స్మోక్ ఏరియాస్ లోకి వెళ్ళి స్మోక్ చేయమని చెప్పండి. పబ్లిక్ ప్లేస్ లో స్మోక్ చేసే వాళ్ళని వార్న్ చేయండి అండ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఇంట్లో వాళ్ళు, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, వాళ్ళని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్మోకింగ్ ని మానేయమని చెప్పండి. దాని ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి రిస్క్ ఉన్నాయో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మార్చడానికి ట్రై చేయండి. సో ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి, ఎస్పెషల్లీ ఫీమేల్స్ కి. మీరు షేర్ చేయడం వల్ల చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుంటారు. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా వస్తూ ఉంటాయి. అండ్ మీకు నేను చేసే కంటెంట్ వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.